హాయ్ అండి, వెల్కమ్ టు విశ్వాది వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఎంతో టేస్టీ పచ్చి కొబ్బరితో బగారన్నం ట్రై చేశానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. ఇంకా పచ్చి కొబ్బరి అయితే మన వంటికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసు కదండి. ఇంకా మనం ఆ దేవుడి దగ్గర కొట్టేసుకొని అసలు ఇంకా బయట పెట్టేస్తాం, లేకపోతే చట్నీలో వాడుకుంటాం. ఇంకా కొత్తగా అయితే మనం బగారంలో ఇలా వేసుకుంటే కనుక మనకి మంచి ఫైబర్, కాల్షియం కూడా మంచిగా అందుతుందండి. ఇంకా ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా ఆల్ స్పైసెస్ అండి. ఇంకేముంటాయి మనకి స్పైసెస్ అంటే దాల్చిన్, లవంగ, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకండి. ఇంకా ఇది వేసుకొని కలిపేసుకోవాలి. నార్మల్గా మనం బగారన్నంకి అయితే ఎలా చేసుకుంటామో మొత్తం అదే ఇంగ్రీడియంట్స్ అండి. మొత్తం అవే వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు ఇలా మూత పెట్టేసుకొని ఈ కూరగాయలు కొద్దిగా ఉడికినట్టు అనిపించాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని అందులో ఒక పెద్ద కొబ్బరిని మనం మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి వల్ల మనకి బోన్ హెల్త్ కూడా బాగుంటుందండి. వీలైనంత పచ్చి కొబ్బరి తినాలి. అసలు మనమైతే లేడీస్కి అయితే చాలా మంచిదండి, ఖచ్చితంగా తినాలి. చిన్నపిల్లలకైతే ఈ పచ్చి కొబ్బరి చాలా మంచిది. స్వీట్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా వేసుకున్నాక కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలండి. నేను ఒక్కసారి ఇది ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. ఇంకా నేను ఎప్పుడు చేసినా ఇంకా పచ్చి కొబ్బరి ఇలా వేసుకొని చేసుకుంటానండి బగారన్నం అయితే. ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నా, దీనికి ఏ కర్రీ చేసుకున్నా బాగుంటుంది. ఇంకా 5 గ్లాసెస్ బియ్యానికి ఇంకా నేను 7.5 వాటర్ పోసుకుంటానండి. 1కి 1.5 అలా వేసుకుంటాను. ఈ వాటర్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మనం డైలీ కూడా ఆ పచ్చి కొబ్బరిని కొద్దిగా తురుముకోవచ్చండి అన్నంలోకి. అన్నం ఉడికేటప్పుడు కూడా వేసుకుంటే మనకి చాలా మంచిది. ఇంకా బియ్యం వాటర్ మసులుతున్నప్పుడే ఇంకా తిరగమాడుతున్నప్పుడు రైస్ వేసేసుకోవాలి అందులో. ఇంకా బాగా ఉడికిన తర్వాత చిన్నగా పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకొని ఇంకా దమ్ అయిన తర్వాత ఇంకా దించేసుకొని తినేయడం అండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఈ రైస్ అయితే పచ్చి కొబ్బరితో బగారన్నం చాలా బాగుంటుందండి. చూడండి టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.